హైదరాబాద్ జవహర్ నగర్లో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసి ఇంట్లోనే పాతిపెట్టిందో కూతురు. ఏడాది క్రితం జరిగిన ఈ మర్డర్ కేసుని ఇప్పుడు ఒక బైక్ పట్టించింది. తన ప్రేమకు అడ్డొస్తున్నారన్న కారణంతో ఏడాది క్రితం తల్లి అంజుని ప్రియుడితో కలిసి కూతురు ఇషిక చంపేసి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. 2-వీలర్ని దాచిపెట్టి బండితో సహా తల్లి కనిపించట్లేదు అంటూ ఫిర్యాదు చేసింది. ఏమీ తెలియనట్టు అమాయకురాల్లా నటించింది. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు ఇంతవరకు ఆ కేసుని తేల్చలేదు. అయితే లేటెస్ట్గా మృతురాలి వాహనాన్ని అమ్మే క్రమంలో విషయం బయటపడింది. 2-వీలర్ని అమ్మడానికి రామ్కోటిలోని ఒక షాప్కి వెళ్ళాడు ఇషిక ప్రియుడు. ఆ సందర్భంగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ షాప్ ఓనర్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఈ మర్డర్ వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. హత్యకు యువతి ప్రియుడి కూడా సహకరించినట్టు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు అలాగే క్లూస్ టీమ్ సహాయంతో తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపించారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. జవహర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి తల్లి ఒప్పుకుంటలేదన్నటువంటి కారణంతో ప్రియుడితో కలిసి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది. సరిగ్గా ఏడాది క్రితం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో హత్య చేసిన తర్వాత రూమ్లో ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ప్రియుడు మౌంటీతో కలిసి ఆమె ఈ దారుణానికి ఒడగట్టింది. పెళ్లికి ఒప్పుకోలేని కారణంగా యశిక గత కొద్ది రోజులుగా తల్లితో గొడవకు దిగింది. సో ఇదే క్రమంలో ప్రియుడు మౌంటీకి చెప్పిన తర్వాత మౌంటీ ఆ తర్వాత యశిక ఇద్దరు కలిసి కూడా తల్లి హత్యకు స్కెచ్ చేశారు. హత్య చేసిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. దాదాపు ఏడాది క్రితం మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఇంటికి మొత్తం కూడా సీసీ కెమెరాల్ని అమర్చారు. ఆ తర్వాత ఏదైతే ఆమె ఎప్పటి నుండి అయితే మిస్సింగ్ ఉందో అప్పుడు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి బైక్ నంబర్ చెప్తూ కూడా ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత ఆ బైక్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇదే క్రమంలో ఏడాది తర్వాత అదే బైక్ను ప్రియుడు మౌంటీ విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులకు సమాచారం రావడంతో మౌంటీని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ మొత్తం హత్య ఉదంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం మౌంటీ యశిక ఇద్దరు కలిసి కూడా తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశారు. కేవలం పెళ్లికి ఒప్పుకోలేదన్నటువంటి కారణంతోనే యశిక ఆ తర్వాత మౌంటీ ఇద్దరు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ యశిక మౌంటీ ప్రస్తుతం ఇద్దరు కూడా జవహర్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే మౌంటీ గతంలో కూడా ఆయనపై పలు కేసులున్నాయి. నేర స్వభావం కలిగిన వ్యక్తిగా చెప్తున్నారు. సో ఇదే క్రమంలోనే పెళ్లికి ఒప్పుకోలేనటువంటి కారణంతోనే ప్రియుడితో ఏదైతే యశిక ఆ తర్వాత మౌంటీ ఇద్దరు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసి ఇదో ఇంట్లో పూడ్చిపెట్టారు. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మౌంటీ ఆ తర్వాత యశిక ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కెమెరామెన్ అంజిత్ రంజిత్ TV9 జవహర్ నగర్.